పురాతనమైన అనేక వ్యాధులు ఇప్పటికీ సమాజాన్ని భయపెడుతూనే ఉన్నాయి. ఇవి వచ్చాయంటే చాలు సాంకేతిక అభివృద్ధి సాధించిన ఇవాల్టి వైద్యశాస్త్రం కూడా ఉలిక్కి పడుతుంది. అలాంటి వాటిలో నిమోనియా కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సమస్యకు మంచి పరిష్కారం ఉన్నప్పటికీ కొన్ని ఇతర సమస్యలు ఉంటే ఇన్ఫెక్షన్గా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అలాంటి సమస్య నుంచి బయటపడే మార్గాలను తెలుసుకుందాం. ఊపిరితిత్తులను ప్రభావితం చేసే నిమోనియా అనేక సమస్యలకు కారణమవుతుంది. నిజానికి మన శరీరంలో శ్వాసక్రియకు ఊపిరితిత్తులే కీలకం. క్షణం ఖాళీ లేకుండా ఎప్పుడు మనం శ్వాస తీసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనిషి జీవించి ఉంటాడు. ఊపిరితిత్తుల్లోని అతి చివరి అంచెను అల్వియోలై అంటారు. ఈ అల్వియోలైలోనే బయటి నుంచి ఆక్సిజన్ మన శరీర అవయవాలకు అందటం, అక్కడే లోపలి కలుషితమైన గాలి బయటకు రావడం జరుగుతుంది. ఏదైనా కారణాల వల్ల అల్వియోలైలో ఈ ప్రక్రియ జరగడానికి అంతరాయం కలిగితే అది నిమోనియా సమస్యకు దారితీస్తుంది. నిమోనియా వ్యాధి ఏ వయసు వారిలోనైనా రావచ్చు. చిన్నపిల్లలు మొదలుకుని 60 ఏళ్లు దాటిన వృద్ధుల వరకు అందరిలోనూ కనిపించవచ్చు. చిన్నపిల్లల్లో వయసు పైబడ్డ వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వారికి సమస్య త్వరగా సోకుతుంది. వీటితో పాటు సిఓపిడిగా పిలిచే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నవాళ్లలో, గుండె సమస్యలు ఉన్నవారిలో, స్ప్లీనెక్టమీ ప్రక్రియ ద్వారా స్ప్లీన్ తొలగించిన వాళ్లల్లో, పొగ తాగేవారిలో ఈ సమస్య రావడం ఎక్కువ. డయాబెటీస్ లాంటి సమస్యలు ఉన్నవారికి నిమోనియా చాలా సులభంగా సోకుతుంది. అలాగే క్యాన్సర్తో బాధపడుతూ కీమోథెరపీ తీసుకుంటున్న వారిలో, ఎయిడ్స్ రోగుల్లో, ఆస్తమా సమస్య ఉన్నవారిలో, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో నిమోనియా వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ. న్యూమోనియా అంటే ఊపిరితిత్తులు యొక్క ఇన్ఫెక్షన్ అండి. ఈ ఊపిరితిత్తుల్లో ఒక ఇన్ఫెక్షన్ ఏ విధంగా రావచ్చు అన్నది చాలా కారణాలు ఉన్నాయి. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, ఫంగస్ తోటి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా అయి ఉండొచ్చు. అండ్ ఈ మూడు కాకుండా వేరే కారణాల వల్ల కూడా ఉంటాయి. కొన్ని ఆటో ఇమ్యూన్ కాజెస్ అవ్వచ్చు, లేకపోతే పారాసైట్స్ వలన అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా అంత తీవ్రంగా ఉన్నా కూడా అంత అరుదు. ఎక్కువగా మనం చూసేటువంటిది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో అందులో పలు రకాలు ఉన్నాయి. మళ్ళీ అది స్ట్రెప్టోకోకస్ అవ్వచ్చు, స్టాఫిలోకోకస్ అవ్వచ్చు, న్యూమోకోకల్ అవ్వచ్చు. సో ఇటువంటివి చాలా చాలా రకాలు ఉన్నాయి. అండ్ మనం ఫంగల్ చూసినట్టయితే అవి కూడా మైకోప్లాస్మా అవ్వచ్చు, లేకపోతే క్రిప్టోకోకస్ అవ్వచ్చు, చాలా రకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా చూస్తూ ఉంటాం. ఈ వైరల్ కూడా ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాం. స్వైన్ ఫ్లూ అది ఒక వైరస్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ లంగ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే లంగ్ని ఎఫెక్ట్ చేసిందో దానివల్ల తీవ్ర పరిణామాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో అటువంటప్పుడు మనం చూసుకున్నప్పుడు, మనం డయాగ్నోసిస్ చేసుకున్నప్పుడు కానివ్వండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎటువంటి న్యూమోనియా అని నిర్ధారణ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అది బ్యాక్టీరియల్లా, వైరల్లా, ఫంగల్లా. ముఖ్యంగా గర్భవతుల్లో ఈ సమస్యను గుర్తించి చికిత్స అందించకపోతే ఎన్నో సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. కొన్ని లక్షణాల ద్వారా ఈ సమస్యను గుర్తించవచ్చు. దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, చలిగా ఉండడం, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు ఎదురవుతాయి. అలాగే కొందరిలో కఫం ఉండవచ్చు, మరికొందరిలో లేకపోవచ్చు. కొందరిలో తెల్లగా లేదా పసుపు రంగులో కనిపించవచ్చు. కొన్ని సమయాల్లో రక్తపు చారికతోనూ కనిపించవచ్చు. ఊపిరితిత్తి పొర ఫ్లోరాకు నిమోనియా చేరినప్పుడు ఛాతీ నొప్పి కూడా రావచ్చు. నిమోనియా మరీ తీవ్రంగా ఉంటే ఆయాసం కూడా బాధిస్తుంది. ఎన్నో రకాల బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మ క్రిముల వల్ల నిమోనియా సమస్య ఎదురవుతుంది. రోగిలో కనిపించే లక్షణాలను బట్టి ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. ఈ సమస్యకు యాంటీబయాటిక్తో చికిత్స చేయాల్సి ఉంటుంది. దీని మోతాదును జాగ్రత్తగా నిర్ణయించి డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాలి. న్యూమోనియాని ధృవీకరించాలంటే చాలా పద్ధతులు ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మటుకు సింపుల్ హిస్టరీ ఎగ్జామినేషన్, దానికి తోడు ఒక బ్లడ్ టెస్ట్ కానివ్వండి, కఫం పరీక్ష కానివ్వండి, ఎక్స్రే, ఈ 4-5 వాటితోటి మనం సుమారుగా ఇది న్యూమోనియా,
ఇటువంటి న్యూమోనియా బ్యాక్టీరియల్లా లేకపోతే ఫంగల్లా లేకపోతే వైరల్లా అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఒక్క సింగిల్ ట్రీట్మెంట్ అన్ని న్యూమోనియాలకి ఉండదు. అది ఎటువంటి న్యూమోనియా అన్నది నిర్ధారించి దాన్ని బట్టి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు న్యూమోనియాకి చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి. మీజిల్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్, మీజిల్ న్యూమోనియా వస్తుంది, ఆ మీజిల్స్కి సంబంధించిన న్యూమోనియా ప్రివెంట్ చేయడానికి అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ వ్యారిసెల్లా అంటే చికెన్ పాక్స్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ వేసుకుంటే చికెన్ పాక్స్ వలన ఉట్టి చర్మానికి ఉన్నటువంటి టిపికల్ లీజన్సే కాకుండా దానివల్ల న్యూమోనియా అండ్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అటువంటి ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేస్తానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్జా బి అన్నది ఈ మధ్యకాలంలో DP2తో పాటు హిబ్ వ్యాక్సిన్స్ కూడా మన గవర్నమెంట్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ హిబ్ వ్యాక్సిన్ కూడా మనం ఇందులో కలుపుతారో అప్పుడు కూడా మనం చాలా ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇమ్యునైజేషన్ తీసుకోవటం అన్నది చాలా చాలా ముఖ్యం. ఎవరికైనా 3 రోజులకు పైబడి జ్వరం, ఛాతీ నొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని న్యూమోనియా సమస్య ఉంటే చికిత్స తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా పొగ తాగడం, మద్యపానం లాంటివి మానేయాలి. దీంతో పాటు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.